వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడ తండ్రి, ప్రేమ స్వరూపిణి సుప్రభు, వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, కొత్తగా ఎంతగా మాట్లాడమని సేన మనుషున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుడు కొత్తగా మాట్లాడతాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యం. దాని కంటిన్యూషన్ చెప్పనా నేను? దేవునికి ఇష్టంగా లేకుండా దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యం. దేవునికి ఇష్టంగా లేకుండా దేవుని యొద్ద నుంచి మేలులు పొందుకోవటం, ఆశీర్వాదం పొందుకోవడం అసాధ్యం, అసంభవం అన్నమాట. క్రైస్తవ జీవితం అంతా విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. విశ్వాసంతోనే మనం అడుగులేస్తాం. విశ్వాసం ఉంటేనే మాట్లాడగలం, అడుగులేయగలం, నిర్ణయాలు తీసుకోగలం, ఏదైనా చేయగలం. విశ్వాసం లేకుండా ఏమీ చెయ్యలేము. దేవుని పిల్లారా, ఖచ్చితంగా మనలో విశ్వాసం ఉండాలి. మన విశ్వాసాన్ని బట్టే దేవుడు ఏదైనా కార్యం చేస్తారు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏదైనా మేలు చేస్తారు. మన విశ్వాసం బట్టే మన ఆత్మీయ జీవితం, మన ఆశీర్వాదం ఆధారపడి ఉంది. కాబట్టి మీలో విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోండి. ఈ వాక్యపు వెలుగులో ఈ వాక్యం అయిన తర్వాత చెప్పండి, మీరు విశ్వాసం కలిగి ఉన్నారా, విశ్వాసం లేకుండా ఉన్నారా? ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. దయచేసి దేవుడే మాట్లాడుతున్నారు అనే గ్రహింపు ఉండాలి. పేతురు ఎదుట కూర్చుని కొర్నేలి అంటాడు, మేము దేవుని ఎదుట కూర్చున్నాం, దేవుడు మాకేం చెప్పాలనుకుంటున్నారు. పేతురును చూడట్లేదు, కానీ కొర్నేలి పేతురులో ఉన్న దేవుణ్ణి చూస్తున్నాడు. కాబట్టి దయచేసి చాలా ప్రాముఖ్యమైన విలువైన సందేశం ఇది. విశ్వాసం ఉందా లేదా? మీ జీవితంలో విశ్వాసం కలిగి మీరు ఉంటున్నారా లేదా? విశ్వాసం ఉందని భ్రమపడుతున్నారా, లేక నిజంగా విశ్వాసం ఉందా, మాటల్లో ఉందా, క్రియల్లో ఉందా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు. విశ్వాసం ఉంది కాబట్టి దేవుని పిలుపుకి లోబడ్డాడు. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము విశ్వాసంతో వెళ్ళాడు. అది చాలా ప్రాముఖ్య విషయం. ముందు ముందు అర్థం అవుద్ది. అలాగే అబ్రహాం గురించి ఇంకో చోట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలవగల దేవుని ఎదుట అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలరు. అక్కడ ఏమీ లేదు, శూన్యంగా ఉంది. కానీ దేవుడు ఒక మాట చెబితే అక్కడ కొత్తగా సృష్టించబడింది ఏదైనా సరే. అంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహాం. దేవునికి మహిమ కలుగునుగాక. లేని వాటిని కూడా సృష్టించగలరు. ఉన్న వాటిని తీసుకురావడం కాదు, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఉన్న వాటిని అడ్జస్ట్ చేయడం కాదు, ఎవరో ఒక వ్యక్తిని లేపడం కాదు. అవసరమైతే నీ కోసం పరలోకం నుంచి ఒక దేవదూతను భూమి మీద మానవునిగా పంపించగల కెపాసిటీ ఉన్న దేవుడు నీ దేవుడు. నీకోసం ఆయన ఏదైనా చేస్తారు, నీకోసం ఏదైనా చేస్తారు. ఆయన ఆకాశాన్ని కూడా కింద దించేయగలరు. సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవుడు, సూర్యచంద్రులను ఆపేసిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు. మానవులు చేసే కార్యాలు కాదు అవి, ఏదో అల్లటప్ప కార్యాలు కాదు, మహిమ కార్యాలు. ఆయన మహిమ గల దేవుడై ఉన్నారు. గట్టిగా చెప్పలేడు దేవుని మహిమ. అబ్రహాంని దేవుడు మెచ్చుకుంటూ రాస్తున్నారు. పాత నిబంధనలో ఉన్న అబ్రహాంని కొత్త నిబంధనలో కోట్ చేస్తూ, అబ్రహాం తెలుసా విశ్వాస వీరుడు, విశ్వాసానికి తండ్రి, అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే అతడు విశ్వాసమును బట్టి దేవుని పిలుపుకి లోబడ్డాడు, విశ్వాసమును బట్టి బయలుదేరాడు, విశ్వాసమును బట్టి ప్రతి పని చేశాడు, విశ్వాసమును బట్టి తన ఆత్మీయ జీవితంలో అడుగులు వేశాడు. కాబట్టి అబ్రహాములాగా ఉండండిరా బాబు అని కొత్త నిబంధనలో దేవుడు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి విశ్వాసం?
లేని వాటిని ఉన్నట్లుగా పిలవగల దేవుడు ఆయన. సృష్టికర్త నీకోసం సృష్టించగలరు అని నమ్ముతున్నావా? నీ దేవుడి యందు ఎంత విశ్వాసం నీకు ఉంది? ఎంతగా రోజు దేవుళ్ళో ఉంటున్నావు, సంవత్సరాలు అయిపోయింది, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, వింటున్నావు. నీ విశ్వాసం ఎంత ఉంది? నీలో విశ్వాసం ఉందా లేదా? అది ఏ రేంజ్లో ఉంది? ఒకవేళ నీలో విశ్వాసం లేకపోతే ఆయన ఎట్టి పరిస్థితిలో నీకు మేలు చెయ్యరు, కార్యాలు చెయ్యరు. దేవుని పిల్లరా, చాలా ప్రాముఖ్యమైన విషయం. సేవకుల విశ్వాసులు అందరూ పరీక్షించుకోవాల్సిన విషయం. మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా? విశ్వాసం కలిగి మాట్లాడుతున్నామా? విశ్వాసం కలిగి నిర్ణయాలు తీసుకుంటున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. మార్కు సువార్త 9:23. అందుకు యేసయ్య, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, మరి నమ్మి విశ్వాసంతో అడుగులు వేస్తున్నావా? ప్రతి విషయంలో విశ్వాసం కలిగే ఉంటున్నావా? నీ విశ్వాసాన్ని దేవుడు చూసి మెచ్చుకుంటున్నారా? ఒక వ్యక్తిని చూపిస్తాం, మీకు అర్థం అవుద్ది. మార్కు సువార్త 10వ అధ్యాయం 21-22 వచనాలు. యేసయ్య అతన్ని చూచి అతనిని ప్రేమించి అండర్లైన్ చేసుకోండి. నీకు ఒకటి కొదువుగానున్నది. ఎవడీడు? చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అగుటకు నేనేం చెయ్యాలి? జాగ్రత్తగా. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎలా వచ్చాడు? నడుచుకుంటూ వచ్చాడా? పరిగెత్తు రావడం ఏంటి? ఆస్తిపరుడు, కోటీశ్వరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటే వస్తా ఆయాసం. ఆయన కూడా మనిషేనా? ప్రభా ఏమొచ్చింది? ఏమైంది? సద్బోధకుడా నిత్య జీవానికి ఎలా అంటే నేనేం చేయాలి ప్రభువా? చెప్తా, నీ పని చెప్తానురా అంటే అది యాక్చువల్గా ప్రభువారు ఇలా మాట్లాడుతున్నారు. మీరు తల్లిదండ్రులు సన్మానించారు. ఇది చిన్నప్పటి నుంచి చేస్తాను కదా నేను, కొత్తగా ఏం చెప్పండి. మీరు అబద్ధాలు కూడా అస్సలు అబద్ధం అంటే ఐ హేట్ అబద్ధాలు, అది కూడా లేదు. ఇంకేమైనా చెప్పండి. నీతిగా జీవిస్తున్నామా? అబ్బో అసలు సూపర్ అండి అని కొన్ని ఆజ్ఞలు చెప్పిన తర్వాత ఒక్కటిచ్చారు కౌంటర్. మరే ఓ పని చేయరా, నువ్వు నిజంగా నిత్య జీవానికి రావాలనుందా? ఉంది ప్రభువా. నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వచ్చి అంబడించే. ఇక్కడ చాలా మర్మంతో కూడిన సందేశం. మనకి ఒక లైన్ లాగానే ఉంటుంది, చాలా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. బైబిల్ అంతా చాలా గొప్ప గ్రంథం, మర్మంతో కూడిన గ్రంథం, చాలా విలువైన పాయింట్లు ఉంటాయండి, చాలా నేర్చుకోవాలి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆశతో వచ్చాడు, పరలోకం వెళ్ళాలని కోరికతో వచ్చాడు, దానికోసం పరిగెత్తి మరి నేర్చుకుందామని వచ్చాడు. మోకాలు వేసాడు, తగ్గించుకున్నాడు, అడిగాడు. దేవుడు అన్నారు, నువ్వు ఒక్కటి లోటు ఉందిరా, అన్నీ పర్ఫెక్ట్ రా, నీ ఆస్తి మొత్తం అమ్మేసి బేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ తర్వాత ఏమైంది? అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. దేవుని పిల్లరా, వెళ్ళిపోవటం ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం జరిగి ఉంటుంది మనం ఊహించాలి. ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు? అంత ఆస్తి వచ్చినోడు, తనకు తానుగా వచ్చినోడు, పరిగెత్తుకుంటూ వచ్చినోడు, దేవుడి మీద ఆశతో వచ్చి నేర్చుకొని నేను పరలోకం వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు? అర్థమవుతుందా? ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ అయ్యగారు ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఆస్తి అమ్మేసి అడుక్కు తినాలా? నేను ఆస్తి అమ్మేసి రోడ్డు మీద పడాలా? నేను ఆస్తి అమ్మేసి బేదలకెత్తే నా పరిస్థితి ఏంటి? ఇది ఒక మానవునిగా తీసుకున్నాడు, దేవుణ్ణి పట్టుకొని ఒక మనిషిలాగా తీసుకున్నాడు, ఒక మనిషి చెప్పినట్టు తీసుకున్నాడు. పనికి మాలినోడు పోగొట్టేసుకున్నాడు కృపని. దేవుని పిల్లరా, ఇతనికి విశ్వాసం ఉంటే దేవుడు చెప్పింది నేను చేస్తే నాకు ఏ లోటు ఉండదు, దేవుడు చెప్పిన మాట నేను వింటే ఆస్తి మొత్తం అమ్మేస్తే దేవుడు నాకు సమృద్ధి ఇస్తారు అని విశ్వాసం ఏది ఇతనికి? లేదు. విశ్వాసం ఉంటే వెంటనే ఆస్తి అమ్మేసేవాడు, విశ్వాసం ఉంటే వెంటనే దేవుడికి లోబడేవాడు. విశ్వాసం లేదు కాబట్టి నాకేమన్నా జరిగిపోద్దేమో అనే అనుమానంతో వెళ్ళిపోయాడు, కృప పోగొట్టుకున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఈ వ్యక్తికి బైబిల్ తెలుసు,
ఈ వ్యక్తికి ధర్మశాస్త్రం తెలుసు, ఈ వ్యక్తికి ఆజ్ఞలు తెలుసు, పెద్ద ఫోజు కొడుతున్నాడు దేవుని ఎదుట. నేను చిన్నప్పటి నుంచి పాటించినప్పుడు దేవుడికి లోబడితే ఆశీర్వాదం వస్తుందని తెలీదా? చిన్నప్పటి నుంచి పాటించినప్పుడు విశ్వాసంతో దేవుడు చెప్పిన దానికి లోబడాలని తెలీదా? అబ్రహాంను పక్కన పెట్టండి ఒకవైపు, ఇతన్ని పక్కన పెట్టండి. అబ్రహాం ఎప్పుడు లోబడ్డాడు? ధర్మశాస్త్రం లేనప్పుడు లోబడ్డాడు. అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు, అబ్రహాం కాలంలో సేవకులు లేరు, అబ్రహాం కాలంలో సంఘం లేదు, అబ్రహాం కాలంలో వాక్యం లేదు. ఎవ్వరూ లేనప్పుడు లోబడ్డాడు కాబట్టి దేవుని దృష్టికి అది గొప్పగా అనిపించి, అరే నువ్వు విశ్వాసులు తండ్రి, నువ్వు అయిపోయావరా. ఎవ్వరూ లేనప్పుడు నీకు వాక్యం ఉంది, నీకు సమృద్ధిగా బైబిల్ ఉంది, వాక్యం ఉంది, సేవకులు ఉన్నారు, నడిపించే వాళ్ళు ఉన్నారు, చెప్పే వాళ్ళు ఉన్నారు, అయినా నీ బతుకు చెడ విశ్వాసం ఉన్నది. అబ్రహాంకి ఎవ్వరూ లేరు, మార్గం చూపించిన వాళ్ళు లేరు, మాదిరి చూపించిన వాళ్ళు లేరు. మొట్టమొదటి వ్యక్తి అతనే. ఎల్రా బాబు అంటే దేశం వదిలేశాడు, వదిలిరా అంటే కొడుకుని వదిలేశాడు ఇష్మాయిల్ని. నీ కొడుకుని ఇచ్చేయమంటే చంపేశాడు కత్తి తీసుకుని. అసలు చూడండి, అసలు ప్రతి విషయం విశ్వాసంతోనే, ప్రతి పని విశ్వాసంతో చేసేవాడు. ఎల్లో మోరియా కొండకి వెళ్ళాలంటే అలాగే ప్రభు వెళ్ళి చంపేస్తాను ప్రభు. ఎందుకునే చంపేస్తున్నావు? నీ కొడుకు అంటే నీకు తెలుసా? ఆయన చంపిన మళ్ళీ ఇచ్చేయగలడే, చంపిన మళ్ళీ ఇచ్చేస్తాడు ఆయన. ఆయనే చేసుకుంటాడే బాబు, నా దేవుడు ఆయన, నా దేవుడు. మళ్ళీ కొడుకు అడుగుతాడు, అన్నీ ఉన్నాయి, మరి వధించడానికి గొర్రెపిల్ల ఏది? అగ్ని ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది వధించడానికి? యెహోవా ఈరేనానా. విశ్వాసంతో పలికాడు కొడుకుతో, యెహోవా చూచుకుంటారు. ఎంత విశ్వాసం అంటే, కొడుకును చంపితే మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ ఎగుస్తాడు నా కొడుకు. చచ్చినవాడు మళ్ళీ లేని వాటిని ఉన్నట్లుగా పిలవగల దేవుడు. నేను నా కొడుకుని తండ్రి దేవుడి కోసం ఇచ్చేస్తే మళ్ళీ లేపగలరు నా కొడుకుని. అంత విశ్వాసం అండి. పేరుకు మాత్రమే సేవకులు, పేరుకు మాత్రమే సీనియర్స్, పేరుకు మాత్రమే, కానీ విశ్వాసం మాత్రం ఉండదండి. అమ్మో ఏమన్నా పరిస్థితి, ఇప్పుడు ఎక్కువ ఇచ్చేస్తే డబ్బులు, ఇప్పుడు కూటం పెట్టించేసుకుంటే డబ్బులు అయిపోతే. నీకు ఒకటి చెప్పనా, ఈ పనికి మాలను ఉండడం చేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒకడో. ఆడి ఫీలింగ్ ఏంటో తెలుసా? నాకు నేనుగా బ్రతుకుతున్నాను, నాకు నేనుగా డబ్బు సంపాదించా, నాకు నేనుగా నా కష్టార్జితం నేను అమ్మేయాలా, అది దేవుడిచ్చిందని ఫీలింగ్ ఉంటే అమ్మేసేవాడు. దేవుడు ఇవ్వలేదు నేను అనుకున్నాడు కాబట్టి దాన్ని పేదలకు ఇవ్వలేకపోయాడు. యోబు అంటాడు, నేను తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చా, మళ్ళీ దిగంబరిగా వెళ్ళిపోతాను. మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయి. వచ్చినవి అన్నీ దేవుడిచ్చినయే, నేను అనుభవించే అన్నీ దేవుడిచ్చినయే. ఎంతమంది ఈరోజు విశ్వాసంతో ఉన్నారు? ఎంతమంది విశ్వాసంతో క్రియలు చూపిస్తున్నారు? విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తున్నారు ఎంతమంది అని అడుగుతున్నాను. ప్రియదేవుని పిల్లారా, నువ్వు పడిపోవడానికి ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ అవిశ్వాసం. నీ అవిశ్వాసం. చెప్పిన మాట వినకపోవడానికి కారణం నీ అవిశ్వాసం. దైవజనం లోబడకపోవడానికి కారణం నీ అవిశ్వాసం. కోటాలు పెట్టకపోవడం నీ అవిశ్వాసమే. దశంభాగం ఇవ్వమంటే నీ అవిశ్వాసమే కారణం. కృతజ్ఞత కానుకలు ఎవరో 5 రకాల కానుకలు ఉంటాయి. 1 ప్రథమ ఫలము, 2 దశంభాగం, 3 ప్రతిష్టార్పణ, 4 కృతజ్ఞత కానుక, 5 స్వేచ్ఛార్పణ. 5 రకాలు ఉంటాయి ప్రసంగం. ప్రియదేవుని పిల్లారా, ఖచ్చితంగా మనం మేలు పొందుకుంటే దేవుడికి కానుకిచ్చి గణపరచాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళారే, కుష్టి తగ్గిపోయిందా, వెళ్ళు దైవజనుడికి చూపించి కానుకిచ్చే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన మేలు కొద్దీ, సమృద్ధి కొద్దీ, ఇచ్చిన సమృద్ధి కొద్దీ ఖచ్చితంగా కానుకిచ్చి దేవుడిని గణపరచాలి. ఈ రోజుల్లో డబ్బు అంటే చచ్చిపోతున్నారు. డబ్బు రోడ్ల మీద తిరగడానికి ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నారు, తినటానికి ఖర్చు పెడుతున్నారు, బట్టలకు ఖర్చు పెడుతున్నారు. కానీ విశ్వాసంతో నేను దేవుడికి ఇస్తే నా దేవుడు ఏం చేసుకుంటారు? ఆయన శ్రీమంతుడు, తిరిగి మళ్ళీ నాకు ఇచ్చేస్తారు, నాకు 100 రెట్లు ఇస్తారు. స్పష్టంగా పేతురు వచ్చి అడుగుతాడు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రభువా అంటే దేవుడే అన్నది తెలుసా? ఇహమందు 100 రెట్లు ఇస్తా, పరలోకంలో నిత్య జీవాన్ని ఇస్తాను. ఇహమందు 100 రెట్లు ఇస్తాను. ఈ భూమి మీద ఏ బ్యాంకు కానీ, ఏ చిట్ ఫండ్ కంపెనీ కానీ, ఏ పోస్ట్ ఆఫీస్ కానీ, ఏ షేర్ మార్కెట్ కూడా ఇవ్వదండి. 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇచ్చే ఏకైక వ్యక్తి సృష్టికర్త అండి. 1 రూపాయి నువ్వు ఆయనకు ఇస్తే 100 రూపాయలు తిరిగి ఇచ్చే దేవుడు దాంతోపాటు పరలోకంలో నిత్య జీవం కూడా ఇస్తారంట. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము. ప్రియ దేవుని పిల్లారా, నీ యందు విశ్వాసం ఉందా? నీలో పరిపూర్ణ విశ్వాసం ఉందా? నేను ఖర్చు పెట్టింది తిరిగి వచ్చేస్తుంది. దేవుడు ఉంచుకోరు, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎవరి రుణం ఉంచుకోరు. గిన్నెడు నీళ్ళిచ్చినా
ఆశీర్వాదం పోగొట్టుకోలేదని చెప్పి, నీళ్ళు ఇస్తేనే పోగొట్టుకున్నప్పుడు నేను కానుకిచ్చినా, దశంభాగం ఇచ్చినా, కృతజ్ఞత కానుకిచ్చినా, ఏం చేసినా బంతి వెనక్కి ఎలా వచ్చేస్తుందో నా కానుకలు వెనక్కి వస్తాయని నమ్మకం ఉందా? పనికిమాలినోడు పరిగెత్తుకుని వచ్చాడు, మోకాలు వేసాడు, అడిగాడు, కానీ విశ్వాసం లేదు. నేను పూర్తిగా దేవుడికి చెప్పిన మాటకి లోబడి ఆస్తి ఇచ్చేస్తే, పేతురు మామూలు వ్యక్తి అండి, గోచి కట్టుకునేవాడండి, మంచి బట్టలు కూడా ఉండవు, చేపలు పట్టుకునేవాళ్ళు. లోబడి రండి నన్ను వెంబడించంటే విశ్వాసంతో వచ్చేశారు, ప్రపంచానికి ఆశీర్వాదంగా మార్చేశారండి. ఆయన దీనులను పైకెత్తే దేవుడు, ఆయన పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తుతారు. ఆయన దరిద్రులను కూడా ధనవంతులుగా చేసే దేవుడు. ఈ ధనవంతుడికి ఫీలింగ్ ఏంటి తెలుసా? నేను దరిద్రుడిని అయిపోవాలా, ఇప్పుడు నా దేవుడు నన్ను దరిద్రుడిగా చేసేస్తారా రేపు అంటే? ఆయన ఫీలింగ్ ఏంటంటే దేవుడి గురించి విశ్వాసం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడిని చదవలా, పైకి మాత్రమే భక్తి చేస్తున్నాడు. కానీ దేవుడు అడుక్కునే వాళ్ళనే పైకి తీసేళ్తారు కదా. నేను కోటీశ్వరుని అయి ఉండి నా డబ్బంతా నేను పేదలకు ఇస్తే నన్ను ఇంకా గొప్పవాడిని చేస్తారనే విశ్వాసం లేదు అక్కడ. దేవుడు పరీక్షిస్తూ ఉంటారు మనల్ని. అనేక సందర్భాల్లో అబ్రహాముని పరిశోధించాను, స్పష్టంగా ఉంది, నేను కల్పించి చెప్పట్లా. అబ్రహామును పరిశోధించాను, అబ్రహామా లే, నీ కొడుకుని తీసుకొచ్చి బలిచ్చే. పరీక్షించారు, ఎగ్జామ్ పెట్టారు, పాస్ అయ్యాడు. జిల్లా ఫస్ట్ కాదు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు. దెబ్బమ్మడి ఆశీర్వాదం పొంది. దశమభాగం ఇవ్వాలంటే, దశమభాగం ఇవ్వాలా? దశమభాగం ఇస్తే మరి మేము ఎలా కట్టుకోవాలి అప్పులు? మరి నా పరిస్థితి, దశమభాగం ఇస్తే మాకు బాగుండదు కదా. మరి దేవుడు చేతగాని దేవుడు, పోషించలేని దేవుడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు. మన్నాను కురిపించినారు, బండ నుండి నీళ్ళిచ్చినారు. వాళ్ళు పొయ్యి అంటించలేదు, వాళ్ళు పుల్లలు పెట్టలేదు, రోజు ఆకాశం నుంచి మన్నా వచ్చేసేది. ప్రతిరోజు ఆకాశం నుంచి మన్నా వచ్చేది. ప్రతిరోజు కుప్పలు కుప్పలుగా ఆకాశించి పడిపోయేది వచ్చేది. లక్షల మందిని పోషించిన దేవుడు నీ కుటుంబాన్ని పోషించలేరా? నువ్వు ఆయనకు లోబడితే, దశంభాగం ఇస్తే, నువ్వు ఆయన గణపరిస్తే ఆయన నిన్ను సంతోషపెట్టలేరా? నీ కుటుంబాన్ని, నీ కుటుంబ స్థితి మార్చలేరా? నీ అవిశ్వాసం దేవుడికి కోపాన్ని తీసుకొస్తుంది. నువ్వు సీనియారిటీలోకి వచ్చావే కానీ విశ్వాసంలో ఎదగట్లా, విశ్వాసంలో వృద్ధి చెందట్లా, విశ్వాసాన్ని బట్టి నువ్వు అడుగులు వెయ్యట్లా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉంటే అసాధ్యం. అక్కడ లోకపు అధికారులనే చూస్తారు కానీ సర్వాధికారిని చూడరు. మామూలు మనుషులకి భయపడతారు కానీ దేవునికి మాత్రం భయపడరండి. మీ అవిశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? మార్కు సువార్త 6:5 చదవండి ఒకసారి, బుద్ధి తెచ్చుకొని ఈ రోజైనా. నువ్వు విశ్వాసంతో కానుకిస్తే అద్భుతం జరిగిద్ది, విశ్వాసంతో లోబడితే అద్భుతం జరిగిద్ది, విశ్వాసంతో దైవజనుడు చెప్పిన మాట దేవుని మాటగా తీసుకొని వెంటనే చేసావా, అద్భుతాలే అద్భుతాలు, ఆశ్చర్యాలు, పిచ్చి పడేస్తుంది. ఇంకా జనాలు నిన్ను చూసి ఏంటా ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది. ఒకవేళ నువ్వు విశ్వాసం చూపించలేదనుకో నష్టపోయేది నువ్వే, మేం కాదు. ఏం జరిగిద్దంట? అద్భుతాలు ఆగిపోతాయి. నువ్వు విశ్వాసంతో నడవకపోతే, విశ్వాసంతో జీవించకపోతే నీ జీవితంలో అద్భుతాలు ఉండవు, ఆశ్చర్యాలు ఉండవు, మహిమ కార్యాలు ఉండవు, ఏముండవు. ఇంకా కుక్కలు చంపిన ఇస్రాకు నీవు రావటం వెళ్ళటం ఏమి ఉండవు. వేరే వాళ్ళ సాక్ష్యాలు చెప్తే నువ్వు నోరు తెరుచుకుని చూడటమే. ఎందుకని? నీలో విశ్వాసం ఉంది. విశ్వాసపు అడుగులు లేవు, విశ్వాసపు జీవితం లేదు, విశ్వాసపు నిర్ణయాలు లేవు. అన్నిటికీ వర్తిస్తుంది. కానుకే కాదు, లోబడే విషయంలో, పరిచర్య చేసే విషయంలో అన్నిటికీ వర్తిస్తుంది. నువ్వు పరిచర్య చేస్తే ఆయన నా దేవుడు నా రుణం ఉంచుకోరు. నేను ఆయన ప్రజల కోసం ఖర్చు పెడితే సమయాన్ని కానీ డబ్బును కానీ ఆయన తిరిగి ఇచ్చేస్తారు. ఆయన ఎందుకు ఉంచుకుంటారు? నమ్మితే నువ్వు ఏదైనా చేస్తావు, నమ్మితే ఖర్చు పెడతావు, నమ్మితే ప్రజల కోసం సమయాన్ని ఇస్తావు, నమ్మితే నువ్వు ఏదైనా చేస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చేతులారా పోగొట్టుకున్నాడండి, చేతులారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ముఖం చిన్నబుచ్చుకొని ఈరోజు కూడా ఏదైనా ఇది చెయ్యండి రా బాబు, ఇలా ఉండండి రా బాబు, విశ్వాసంతో ఒక అడిగేయండి రా బాబు. విశ్వాసం లేని వాళ్ళు దేవుని దృష్టిలో అస్సలు ప్రజలే కాదు, దేవునికి ఇష్టమైన వ్యక్తులే కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం, అసంభవం అంట. దేవునికి ఇష్టంగా లేకుండా దేవుని చేతిలోంచి నువ్వు ఎలా తీసుకోగలవు? దేవుణ్ణి సంతోష పెట్టకుండా దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలవు అని అడుగుతున్నా నేను. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత పెద్ద సహవాసంలో ఉన్నా నీకు అవిశ్వాసమే పనిచేస్తుంది.
భ్రష్టులైన బిడ్డలారా రండి. దేవుడు అవిశ్వాసులకు ఓ పేరు పెట్టారు, భ్రష్టులు. భ్రష్టులు భ్రష్టులు భ్రష్టులారా రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. మీ అవిశ్వాసం వల్ల అద్భుతాలు ఆగిపోతున్నాయి, మీ అవిశ్వాసం వల్ల మహిమ కార్యాలు ఆగిపోతున్నాయి. ఆయన మహిమ గల దేవుడు అండి, అల్లట మనిషి కాదు. మహిమతో చేస్తారు కార్యాలు. గిన్నెలో పిండి తరగలేదంట, నూనె తరగపోయి ఏంటండి అది, గిన్నెలు అలా సమృద్ధిగా వస్తూనే ఉందంట. ఆవిడేం చేసింది, విశ్వాసంతో దైవజనుడు చెప్పిన మాట లోబడింది. విశ్వాసంతో తీసుకొచ్చి మొదటి అప్పం తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చేసింది. కరువు కాలం అంతా ఏం జరిగింది, సమృద్ధిగా అందరూ ఆకలితో అలమటిస్తుంటే ఈవిడ ఇలా కొడుకు మాత్రం విపరీతంగా అప్పాలేసి తినేశారండి. కారణం ఏంటో తెలుసా, వారి విశ్వాసం వల్ల దేవుడు అద్భుతాలు చేశారు. వారి అవిశ్వాసం వల్ల దేవుడు అద్భుతాలు చేయలేదు, వీరి విశ్వాసం వలన దేవుడు అద్భుతాలు చేశారు. ప్రియదేవుని పిల్లారా, నీకు విశ్వాసం ఒక ఊపిరి లాంటిది, విశ్వాసం గుండెకాయ లాంటిది. గుండె అయిపోతే నువ్వు చచ్చిపోతావు. విశ్వాసం లేనప్పుడు నువ్వు ఆత్మలో చచ్చిపోతావు. దేవుడు నీకు ఏ మేలు చేయలేరు, ఏ అద్భుతం చేయలేరు. ఒక నిర్జీవమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే ఏముండవు చెప్పుకుంటానికి, ఏమన్నాయి కార్యాలు ఈ మధ్య, ఏం లేవండి, అద్భుతాలు ఏం జరగట్లేదు. ఎందుకంటే నీకు విశ్వాసం లేదు. చూద్దాం ఒకసారి ఇర్మియా 3:22. ఇర్మియా 3:22, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. చాలు. ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి, 2వ రాజులు 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని. ఇప్పుడు చూడండి ఒకసారి, తెలిసింది కాబట్టి సందర్భం. గెహజీ ఉన్నాడు, అతడు దేవుని యొక్క పరిచారకుడు అని రాస్తుంది. ఈ అయ్యగారికి ఒకరోజు ఒక బుద్ధి పట్టింది, మా దైవజనుడికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, కాబట్టి నేను తీసుకుంటాను బహుమానాలని. ఈ పనికిమాలినోడికి ఎందుకు అలా వచ్చిందో తెలుసా, విశ్వాసం లేక. నేను దేవుని సేవకుడి కుడిభుజంగా ఉన్నా, దేవుని సేవకుడికి పరిచయం చేస్తున్నా, దేవుడు సేవకుడి కోసం నేను అన్ని వచ్చేసి దేవుడు సేవకుడితోనే ఉంటున్నాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు. ఆ విశ్వాసం లేదు కాబట్టి నేను సైడ్ బిజినెస్ పెడతాను, నా వ్యాపారం నేను చేసుకుని నా ప్రయత్నాలు చేసుకుని ఎలాగోలా డబ్బు బంగారం సంపాదించుకుంటాను. ఏది విశ్వాసం? నీకు విశ్వాసం లేకపోతే తప్పుడు అడుగులేస్తావు. విశ్వాసం పూర్తిగా లేకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. విశ్వాసం లేకపోతే నువ్వు తప్పుడు వ్యాపారాలు చేస్తావు. అతనికి విశ్వాసం ఉంటే చేసేదేంటి, దేవుడు పరిచర్య, చేసేదేంటి దేవుడు పని. దేవుడి మీద నమ్మకం ఉంటే ఎక్కడున్నాడు, దైవజనుడి దగ్గర ఉన్నాడు, పెద్ద ప్రవక్త దగ్గర ఉన్నాడు. అతనికి ఎంత విశ్వాసం ఉండాలి, నేను ఒక గొప్ప సేవకుడికి పరిచయం చేస్తున్నా, నా దేవుడు చూస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తారు. ఏదా విశ్వాసం? విశ్వాసం లేదు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి దైవజనుడిని మోసం చేసి డబ్బు తీసుకున్నాడు. అది నిలిచిందే, పుష్టొచ్చింది. ఈరోజు నువ్వు అవిశ్వాసంతో ఉంటే అంతా నష్టమే. నువ్వు అవిశ్వాసంతో ఉంటే నీ కుటుంబానికి నష్టం, నువ్వు అవిశ్వాసంతో ఉంటే నీ వంశానికి నష్టం. అదే మరి గెహజీ విషయంలో విశ్వాసంతో ఉంటే అబ్రహాం ఎదుట కోట్ల రూపాయలు బంగారం వెండి ఎదురుకుండా కుప్పబడేస్తే అబ్రహాం అంటున్నాడు, నూలు పోగుడా నాకొద్దు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు. అదే నచ్చింది అబ్రహాంలో. ఎక్కడ చూసినా విశ్వాసమే కనబడిద్ది. డబ్బు దగ్గర విశ్వాసం కనబడిద్ది, కొడుకు దగ్గర విశ్వాసం కనబడిద్ది, దేశం వదిలేసేటప్పుడు విశ్వాసం కనబడిద్ది. ఇష్మాయిల్ను ఇంట్లోంచి కొడుకు పుట్టిన తర్వాత డాడీ అని పిలిపించుకుని పంపించేయమంటే దేవుడు పంపించేసే విషయంలో విశ్వాసం కనబడిద్ది. ఎక్కడ చూసినా విశ్వాసమే కనబడిద్ది అండి అబ్రహాంకి. అబ్రహాం దశంభాగం ఇచ్చాడు, విశ్వాసంతో ఇచ్చాడు. ఎక్కడైనా చూడండి అబ్రహాం జీవితాన్ని. మరి నీ లైఫ్లో ఎక్కడ చూసినా విశ్వాసమే ఉంటుంది. ఎక్కడ చూసినా అంటే ఉన్నవన్నీ ఇచ్చేస్తే మరి మా పరిస్థితి ఏంటండి, మేము ఇప్పుడు అప్పు చేసి పెడితే దేవుడు చేతగాని దేవుడు కదా, వెళ్ళిపో దేవుళ్ళలోంచి. క్రైస్తవ్యాన్ని వదిలే నువ్వు, ఎందుకంటే నీ దేవుడు చేతగాని దేవుడు. నువ్వు ఇస్తే 100 రెట్లు ఇచ్చే దేవుడు అని నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా పెట్టుబడి పెడతావు, విత్తనం వేస్తావు నువ్వు విశ్వాసంతో. ఏమంటే ఈ లోకంలో విత్తనం వేసి 6 నెలలకు పంట, ఇక్కడ మాత్రం విశ్వాసం ఉండదు. ఎవడన్నా మధ్యలో పంట వచ్చింది, ఏంట్రా పంట మొన్నే కదా వేసాం విత్తనం, 6 నెలలు ఆగాలి కదరా. గర్భం రావడానికి 9 నెలలు ఆగుతారు, ప్రెగ్నెన్సీ వస్తే డెలివరీకి, దీనికి పంటకి ఆగుతారు. దేవుడి విషయంలో విశ్వాసం ఉండదు. లోకపరంగా నీకు అన్నిటి మీద, మనుషుల మీద నమ్మకం ఉంటుంది, కాలాల మీద నమ్మకం ఉంటుంది, కానీ దేవుడి మీద, నిజదేవుడి మీద, సత్యదేవుడి మీద, సృష్టికర్త మీద మాత్రం నీకు నమ్మకం ఉండదు. నేను ఇప్పుడు దశంభాగం ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను కానుకలు ఇస్తే నా పరిస్థితి ఏంటి,
నీ అవిశ్వాసం వలన ఆయన అద్భుతాలు చేయలేకపోతున్నారు. ఈ పాటికి నువ్వు ఎన్ని అద్భుతాలు చూడాలో, ఎన్ని మహిమ కార్యాలు చూడాలో, నీ ద్వారా ఎంతమందికి మేలు జరగాలో. కానీ గెహజీ వలె, గెహజీకి విశ్వాసం లేదు కాబట్టి పక్కదోవకి వెళ్ళిపోయాడు. గెహజీకి విశ్వాసం లేదు కాబట్టి తప్పుడు పని చేశాడు. విశ్వాసం లేనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? తప్పుడు పనులు చేస్తారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి మా దేవుడు రక్షించగలరు. మా దేవుడు ఎవరో తెలుసా? ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి రక్షిస్తారు. వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ప్రతిమకి నమస్కారం పెట్టలా. ఆ దేశంలో ఉన్న యూదులు, వీళ్ళు కాకుండా వేరే యూదులు విశ్వాసం లేదు కాబట్టి దండం పెట్టేశారు. నువ్వు అవిశ్వాసంతో ఉంటే నీకేదో అంటే నీకు అవిశ్వాసం వల్ల అద్భుతాలు మాత్రమే కోల్పోతావు అనుకోవద్దు, శాపగ్రస్తుడిగా మిగిలిపోతావు. నువ్వు అవిశ్వాసంగా ఉంటే అవిశ్వాసపు తీర్మానాల వల్ల, అవిశ్వాసపు జీవితం వల్ల నీకు లాభాలు రాకపోవడంతో పాటు నష్టాలు కూడా వచ్చేస్తాయి. ఎందుకని? గెహజీ నీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నిత్యజీవానికే ఆ వ్యక్తి బెస్ట్ ఎగ్జాంపుల్ నీకు. అతడు అవిశ్వాసంతో ఉన్నాడు కాబట్టి నిత్యజీవాన్ని పోగొట్టుకున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం, అది అసంభవం. అది నువ్వు ఏ పని చేసినా, ఏం మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు విశ్వాసంతోనే తీసుకోవాలి. విశ్వాసం మీదే నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంది. నీ విశ్వాసం మీద నీ కుటుంబం ఆధారపడి ఉంది. నీ విశ్వాసం మీద నీ వంశం ఆధారపడి ఉంది. ప్రియదేవుని పేర మిమ్మల్ని అడుక్కుంటున్నాను, దయచేసి మార్చుకోండి. ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నారు. నీకు అద్భుతాలు చేయాలని ఆయనకు ఆశ ఉంది, కానీ నువ్వు విశ్వాసంతో ఉండట్లేదు. విశ్వాసంతో అడుగులేయట్లా, విశ్వాసంతో పరిచర్య చేయట్లా. పరిచర్య చేస్తే నా దేవుడు సంతోషం కలిగిద్ది, పరిచర్య చేస్తే ఆయన నా రుణం ఉంచుకోరు, ఏదో రకంగా నాకు మేలు చేస్తారు. విశ్వాసం లేదు నీకు. ఎక్కడ చూసినా నీకు అవిశ్వాసమే కనబడిద్దండి. డబ్బు దేనికి వాడట్లేదు? న్యాయంగా చెప్పండి. డబ్బు దేనికి వాడట్లేదు? హాస్పిటల్కి అప్పటికప్పుడు వెళ్ళి గబుక్కుని వెళ్ళిపోయి ఖర్చు పెట్టట్లేదా? మెడిసిన్కి, ఫంక్షన్స్కి వెళ్తలేదా? తిండికి ఖర్చు పెట్టట్లేదా? బట్టలకు ఖర్చు పెడతలేదా? రెంట్లు కానీ దేనికి? ప్రతి దానికి ఖర్చు పెడతావు, దేవునికి ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వవు. అసలు నాకు మలాకీ గ్రంథంలో ఎంత నచ్చిద్దంటే ఆ వాగ్దానం అండి, పిచ్చగా నచ్చిద్ది. ఒరే, మీరు నాకు ఇచ్చి శోధించండిరా, నేను మీకు పట్టజాలనంత విస్తారమైన దేవుళ్ళు కుమ్మరిస్తానురా. పట్టజాలనంత చెప్పాలి, ఎంత స్పష్టంగా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేస్తాను రా. అరే మీరు నాకు ఇవ్వండి రా, నాకు ఇచ్చి చూడండి, మీకు ఇస్తాను రా. అరే ఎంత ఆఫర్ అంటే అసలు పిచ్చి ఆఫర్ అండి. జియో ఆఫర్ను వాడుకుంటావు, నువ్వు ఏదేదో ఆఫర్ వాడుకుంటావు, కానీ దేవుడిచ్చే బంపర్ ఆఫర్లు వాడుకో నువ్వు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయం చెయ్యలేరు, దుష్కార్యం ఆయన అసలు ఆయన అన్యాయం అంటూ చేయరు. దేవుడు ఫిక్స్. ఇంకా మనిషి అయినా నిర్ణయాలు మార్చుకోవచ్చు, చివరికి సేవకుడు మార్చుకోవచ్చు, గవర్నమెంట్ నిర్ణయాలు మార్చుకోవచ్చు, పెన్షన్ ఆపేయచ్చు నిర్ణయాలు, కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అండి. అద్భుతాలు చేస్తారు, మహిమ కార్యాలు చేస్తారు, నీ కోసం కొత్త వాటిని లేపుతారు, కొత్త మనుషులు లేపుతారు, కొత్త కార్యాలు చేస్తారు. సృష్టిలో నీ కోసం ఏదైనా చేస్తారు, ఎందుకంటే ఆయన సృష్టికర్తగా. నువ్వు ఆయన సంతోష పెడుతున్నావు నీ విశ్వాసం ద్వారా, కాబట్టి నీకేం చేస్తారు? మహిమ కార్యాలు చేస్తారు. నేను చదువుతాను చూడండి జాగ్రత్తగా. నా మందిరంలో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఈ మాట ఉంటుంది 12వ వచనంలో. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ఏమంటారు? ధన్యులు, ధన్యులు, మీరు ధన్యులు రా, మీరు ధన్యులు రా, మీ దేవుడు గొప్ప దేవుడు రా. ఈరోజు మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు. మీ అప్పులు చూసి, మీ సమస్యలు చూసి, మీ రోగాలు చూసి, మీ అవిశ్వాసం ద్వారా మీరు తెచ్చుకున్న శాపాలు చూసి నలుగురు వచ్చి మీ అరే మీరు దేవుడు నమ్ముకున్నారా? అరే మీరు దేవుడు నమ్ముకునే బతుకులు ఉన్నాయండి. జనాలు మిమ్మల్ని ధన్యులు అంటున్నారా, అన్యులు అంటున్నారా? జనాలు మిమ్మల్ని ధన్యులు అంటున్నారా, శాపగ్రస్తులు అంటున్నారా? అప్పులు అలాగే ఉంటాయి, రోగాలు అలాగే ఉంటాయి, సమస్యలు అలాగే ఉంటాయి. దేవుళ్ళు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు కార్యాలు చూడవు, మహిమ కార్యాలు చూడవు, అద్భుతాలు చూడవు, నలుగురు వచ్చి నిన్ను మెచ్చుకోరు, నీ బతుకి నాశనం. ఎందుకని? నీకు అవిశ్వాసం. కూర్చుంటే అవిశ్వాసం, నుంచుంటే అవిశ్వాసం, కానుకోమంటే అవిశ్వాసం. వీళ్ళు రమ్మంటే రారు, ఇమ్మంటే ఎవరో, చేయమంటే చెయ్యరు. నేను ఎలా వీళ్ళకి విడుదలమ్మంటారు, ఎలా ఆశీర్వాదాలు ఇవ్వాలి? వీళ్ళకి చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ప్రియదేవుని పిల్లరా, నష్టం ఒక్కరికి మాత్రమే కాదు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా
మానవుడు ఎట్టి పరిస్థితుల్లో దేవుని సొమ్ము, యెహోవా సొమ్ము అది దశంభాగం అన్నది. కాబట్టి అన్ని విశ్వాసం ద్వారానే పొందుకోగలం, విశ్వాసం లేకుండా ఏమీ చెయ్యలేం. ఆయన వైపు చూస్తే, ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే అద్భుతాలు ఆశ్చర్యాలండి. సేవకుడిగా ఈరోజు అయ్యగారు అని పిలిపించుకోవడం అంటే చిన్న విషయం. వేరే సేవకులు అయ్యగారు మీరు మా దగ్గర రావాలి, అయ్యగారు మీరు మా సంఘాన్ని బలపరచాలి, అయ్యగారు మాకు మాకు అంటే ఈరోజు దేవుడు ఎంతగా ఇవ్వటానికి, ఎంత ఆశీర్వదించడానికి కారణం దేవుని కృప అయితే, రెండోది విశ్వాసం. నేను చెప్పేది ఏంటో తెలుసా? వచనం చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, మార్కు సువార్త అందరూ తీయండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం 42 నుంచి చూద్దాం. 41 నుంచి చూద్దాం. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చొని జనసమూహము కానుక పెట్టెలో డబ్బు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి. అండర్లైన్ చేసుకోవాలి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలోంచి వేశారు. ఈమె తన లేమిలో అండర్లైన్ చేసుకోవాలి. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా, మంచి పాయింట్ ఇది. లేమిలో, తనకు కలిగినదంతయు, పేదరికంలో, బేద విధవరాలు. ఆవిడెవరు? బేద వ్యక్తి. ఎవరు? విధవరాలు, భర్త లేడు. బేద విధవరాలు ఏం చేసింది? విశ్వాసంతో తమ లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసామనుకో, ఏమ్మా ఏంటి ఉన్నది ఎలా వేసావు, ఏం బతకం లేదా? ఒరే ఇచ్చింది ఎవరికి రా? దేవుడికి రా. ఇచ్చింది దేవుడికి రా. రే తిరిగి ఇచ్చేత ఆయన ఏం చేసుకుంటాడు రా నా డబ్బుని? సింపుల్ లాజిక్ అండి, సింపుల్ లాజిక్. చిన్నపిల్లలు తల్లిదండ్రులను చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు, చాక్లెట్ ఇస్తావా, నాకు చాక్లెట్, నీకు చాక్లెట్ అని చిన్నపిల్లలు అడిగితే, అమ్మ నేను బాబాయ్ నాకు చాక్లెట్ అని కొంతమంది అంటారు. కొంతమంది ఇదిగో తీసుకో డాడీ తీసుకో. అప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు, తండ్రి ఎంత ఆనందిస్తాడు. ఉన్నది ఇచ్చేసాడు, చాక్లెట్ ఇచ్చేసాడు, ఇంకో 10 చాక్లెట్లు అక్కడ ఇస్తారు. ఆవిడ విశ్వాసం ఎలా ఉందో తెలుసా? నేను లేమిలో ఇస్తున్నాను దేవుడు తెలుసు, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తున్నాను దేవుడు తెలుసు. నా దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నన్ను పోషించగల శక్తి ఆయన దగ్గర ఉంది, పోషించగల సమర్థత ఆయన దగ్గర ఉంది. కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను. లేమిలో ఇచ్చిందా, సమృద్ధిలో ఇచ్చిందా? దేవుడు ఎందుకు బైబిల్లో రాయించారు? ఈరోజు అనే మాట, అందరూ అనే మాట, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర పరిస్థితి లేదు, నా ఉద్యోగం శాలరీ సరిపోవట్లేదు, నా దగ్గర ఉంటే ఇస్తాను. సోదొద్దు. కోల్గేట్ కంపెనీ వ్యక్తి విశ్వాసంతో దశంభాగం ఇచ్చాడు, అది హై రేంజ్కి వెళ్ళిపోయింది. విశ్వాసంతో 20% ఇచ్చాడు, ఇంకా పెరిగిపోయింది బిజినెస్. విశ్వాసంతో 30% ఇచ్చాడు. పుస్తకాలు చదువుతారే కానీ పాటించవరు, వింటారు కానీ ఎగ్జాంపుల్ అనుభవించరు, వాటిని అనుభవంలోకి మాత్రం తీసుకోరు. దేవుని పిల్లారా, నువ్వు లేమిలో ఇస్తే, లేమిలో చేస్తే, వ్యతిరేక పరిస్థితిలో నువ్వు లోబడి అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తే, జనరల్ భోగిలో ఒకరోజు వచ్చినప్పుడు ఏసీ భోగిలో తీసుకొస్తారు దేవుడు నేను. నువ్వు విశ్వాసంతో విత్తనం వేయాలి, విశ్వాసంతో నడవాలి, విశ్వాసంతో రావాలి, విశ్వాసంతో చెయ్యాలి పరిచర్య. నేను పరిచర్య చేస్తే నా దేవుడు ఎందుకు ఉంచుకుంటారండి? ఆయన పిల్లలకు సహాయం చేస్తే నా దేవుడు ఎందుకు ఉంచుకుంటారు? ఈ లోకంలో తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తే, అమ్మా మా పిల్లలకి ఆ టైంలో హెల్ప్ చేసామంటగా, ఇదిగో తీసుకో అని లోకంలో మనుషులే ఇచ్చేస్తారు కదా. మా దేవుడు ఎందుకు ఉంచుకుంటారు? ఏది విశ్వాసం? ఈరోజు పోగొట్టుకుంటున్నారు. నాకు ఆ మాట చాలా రివర్స్లో బాగా అర్థమవుతుంది. వారి అవిశ్వాసం వలన ఆయన అక్కడ అద్భుతాలు చెయ్యలేకపోయారు. నువ్వు ఈరోజు నీ ద్వారా నీ కుటుంబానికి వచ్చే ఆశీర్వాదం ఆగిపోయింది. నీ అవిశ్వాసం ద్వారా అద్భుతాలు ఆగిపోయినాయి, అవిశ్వాసం ద్వారా మహిమ కార్యాలు ఆగిపోయినాయి. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? అద్భుతాలు విశ్వాసం ఉంటాయి. ఎప్పుడు జరుగుతాయి మహిమ కార్యాలు? విశ్వాసం ఉంటాయి. ఎప్పుడు జరిగిద్ది నీకు? ఎప్పుడు నీకు సమృద్ధి వస్తుంది? విశ్వాసంతో నువ్వు చేసే పనులు బట్టి, నువ్వు తీసుకునే నిర్ణయాలు బట్టి, నువ్వు ఇచ్చే కానుకలు బట్టి, నువ్వు చేసే పరిచర్య బట్టి, నువ్వు వచ్చే విధానం బట్టి దేవుడు నీకు అంచెలంచెలుగా ఆశీర్వాదం, అభివృద్ధి కుమ్మరిస్తారు. చేతులారా పోగొట్టుకుంటున్నారు. చేతులారా మీరు నష్టపోయి మీ కుటుంబాలు రోడ్డు మీద పడిపోవడానికి కారణం మీ అవిశ్వాసమే. డబ్బు అన్నిటికీ ఖర్చు పెడుతున్నారు,
డబ్బులకు బట్టలకి బంగారానికి బట్టలే ఉందండి బాబు, ఇవాళ కదా రేపు కొనుక్కోవచ్చు. వస్తువులే ఉందండి, రేపు కొనుక్కోవచ్చు. నువ్వు కనుక విశ్వాసంతో దేవుణ్ణి సంతోష పెట్టగలిగితే బట్టల షాపు కొనుక్కోవచ్చండి. దేవుడు ఆశీర్వదించిన తర్వాత. ఆశీర్వదించేదాకా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. నువ్వు తీసుకునే విశ్వాసపు నిర్ణయాలు బట్టి, నువ్వు వేసే విశ్వాసపు అడుగులు బట్టి. అబ్రహాం జీవితాన్ని చూస్తే ఎక్కడ చూసినా విశ్వాసమే ఉంటుంది, ఎటు చూసినా విశ్వాసం. కొడుకుని చేస్తావరా, పిచ్చిగాని పట్టిందా, నువ్వు ఒక్కగా తండ్రివేనా, ఒరే ఇచ్చేది ఎవడికిరా సృష్టికర్తగరా, ఇలా లేపుతాడు రా అనే దేవుడు, మళ్ళీ బతికిచ్చేస్తాడు. చచ్చిన వాళ్ళని కూడా లేపగల దేవుడు రా ఆయన విశ్వాసంతోనే అడుగులేశాడు, విశ్వాసంతో నడిచాడు, విశ్వాసంతో పరిగెత్తాడు, విశ్వాసంతోనే చివరికి విశ్వాసపు తండ్రి అయిపోయాడు. ఈరోజు దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నారు. ఏంటో తెలుసా, నీకోసం సిద్ధపరిచా నేను, నీకోసం మహిమ కార్యాలు రెడీగా ఉన్నాయి, నీకోసం ఆశీర్వాదం సిద్ధంగా ఉంది. చేతులారా పోగొట్టుకుంటున్నావు, చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. చాలా ఊపిరి లాంటిది విశ్వాసం అన్నది. మనకి ఊపిరి ఎంత ఇంపార్టెంటో, ప్రతి సెకను ఊపిరి మనం పీల్చుకుంటూనే ఉంటాం. ఊపిరి ఆగిపోతే మన బతుకులేదు. ఆత్మీయ జీవితం విశ్వాసంతోనే ఉంటుంది. దైవజనుని మాట దేవుని మాటగా తీసుకోవాలి. రమ్మంటే రావాలి, మానేయమంటే మానేయాలి, చేయమంటే చెయ్యాలి, ఏది చెప్తే అది చెయ్యాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు అంచెలంచెలుగా అభివృద్ధి ఆశీర్వాదం చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక.